హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా విజ్జు అద్విత ప్రిన్సీ అయితే వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఫైనల్గా అయితే ప్రశాంత్ దగ్గరికి వచ్చాను. నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను. నేనైతే ఇప్పుడే లేచినాం, మళ్ళీ ఈయన పోతే వీడియో చేయడం కుదరదు కానీ ఇంకా ఇప్పుడే మార్నింగే చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి. మేమైతే నైట్ అది ఏమంటారు ఫిష్ ఫ్రై అయితే అమ్మ చేసి పంపించింది. ఇది నైట్ తినేసినాం. ఎన్ని తింటావు? ఒకటా? అన్ని కవర్లలో పట్టుకొని వచ్చిన. ఇదైతే మామిడికాయ పచ్చడా. మూత రాదా వస్తుంది. తింటావా? ఓకే. మామిడికాయ పచ్చడా ఇంకా ఇది ఫిష్ ఫ్రై అయితే తీసుకోవాలి. బిస్కెట్ అయిపోయినాక తిండు. బిస్కెట్ అయిపోయినాక. ఇదైతే బనానా నాన్న తీసుకోపా, ఖరాబ్ అయింది ఒకటి. ఖరాబ్ అయింది. ఇది కూడా పక్కన పెట్టు. ఇంకా మేము వెళ్తున్నామని నానైతే తీసుకొని వచ్చిండు అప్పటికప్పుడు. బనానాలు సరే. జస్ట్ తర్వాత ఇంకా ఏంటి అన్ని కవర్లో పట్టుకొని వచ్చింది. ఇది ఏమంటారు పొంగనాలు గిన్నె. అక్కడ ఎట్లాగో అమ్మ చేయట్లేదు, ఇక్కడ నేననే చేద్దామని. ఎక్కువ టిఫిన్స్ నాకు రావు కదా, ఇదైతే కొంచెం ఈజీగా చేయొచ్చు పొంగనాలని ఇదైతే తీసుకొని వచ్చిన. ఇదేమో చిగురు. నేను వచ్చేటప్పుడు చిగురు చికెన్ చేసి వచ్చిన, కొంచెం మిగిలితే అది కూడా తీసుకొని వచ్చిన. ఇందులో పప్పులో వేయచ్చు, పప్పులో వేసుకొని తినొచ్చు అని. ఇక్కడ మాకు దొరకదు కదా, అమ్మ అయితే ఇక కొంచెమే ఉండే ఈ కొంచెం పంపించింది. నేను అక్కడ నుంచి వచ్చే ముందే చికెన్ చింత చిగురు కర్రీ అయితే చేసిన. మళ్ళీ ఆ కొంచెం మిగిలితే తీసుకొని వచ్చిన. ఇవైతే మ్యాంగోస్. ఇవన్నీ ట్రైన్లో ఒత్తుకొని పోయి కొంచెం మెత్తగా. ఇవైతే మ్యాంగోస్. సరే. మేము వెళ్తున్నాం అనగా రేపు వెళ్తాం అనగా అమ్మ అయితే ఒక 3 kgs తీసుకుంది. కానీ అప్పుడు మేము తినేసినాం, నైట్ మార్నింగ్ అవన్నీ తినేసినా. ఇవి మిగిలితే ఇవి తీసుకొని వచ్చినాం. ఇదేమో కారం ఫ్రెండ్స్. కారం ఏమో ఇందులో ఉంది, అంటే కారం లేని కారం. ఎప్పుడు మా ఇంట్లో కారం ఉన్న కారమే ఉండేది, కానీ అమ్మ ఇక కారం లేని కారం పంపించింది. ఇదేమో చూపిస్తా ఇట్లా. వచ్చింది. ఇంకా ఇదేమో ఏమంటారు కారపూస పిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్, బియ్యం పిండి అండ్ అది శనగ తీసుకొని వచ్చిన. అప్పుడప్పుడు అందులో కొంచెం శనగపిండి కలుపుకొని
మిర్చీలు లేకపోతే ఈమెకి నులుగు పెడదామని కూడా తీసుకొని వచ్చిన. ఎండాకాలం కదా, కొంచెం ఫేస్కి అప్లై చేయొచ్చు అన్నట్టుగా తీసుకొని అమ్మ పంపించింది. ఫైనల్గా అయితే చింతపండు కూడా తీసుకొని వచ్చిన. అన్ని కవర్లో పెట్టుకొని వచ్చిన, ఎందుకంటే అన్ని ప్లాస్టిక్ గిన్నెల్లో తీసుకొని వస్తే ఇంటి నిండా ప్లాస్టిక్ గిన్నెలు అవుతాయి అని ప్లాస్టిక్ గిన్నెలు ఏమొద్దు అని చెప్పి ఇంకా కవర్లలో అయితే తీసుకొని వచ్చిన. ఇవి అయితే తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్ ఐటమ్స్ ఖమ్మం నుంచి హైదరాబాద్కి పార్సల్ అయినాయి. మేమైతే ఇప్పుడే లేచినాం. ఇంకా లేసిగా ఇదంతా క్లీన్ చేసుకుంటున్నా నేను. గిన్నెలు అవి ఉన్నాయి కదా, 1 month అవుతుంది కదా పోయి, అంతా డస్ట్ ఉన్నాయి. 1 month దాటింది ఫ్రెండ్స్, 1 month తక్కువ చెప్తుంది డేస్. ఇంకా 10 days అయితే 2 months అయింది. ఇంకా 10 days అయితే 2 months అవుతుంది. అన్ని డేస్ ఉండే కదా, ఇల్లంతా కొంచెం డస్ట్ ఉంది, అదంతా క్లీన్ చేసుకుంటున్నా. ప్రశాంత్ అయితే వెళ్తాడు, అందుకే ఆయన వెళ్తాడని ముందే తీసుకొని పెట్టుకుంటాను వీడియో. మార్నింగ్ ఇక లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి అమ్మటే తీస్తున్నా వీడియో. ఇవన్నీ ట్రైన్లో వచ్చేటప్పుడు కొంచెం ఈ బనానా ఇవి కొంచెం మెత్తగా అయినాయి ఫ్రెండ్స్. ఓకే, ఇది నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్ 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి అయితే పెడుతూ ఉంటాం. ఇంక ఇక్కడికైతే వచ్చాను కదా, ఇంకా బ్లాగ్స్ అయితే తీస్తూ ఉంటాను, చూసేయండి బ్లాగ్స్ని. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి ప్లీజ్.